आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। हुकूमत की जानिब से जारी 99 रोज़ा अवामी हुक्मरानी तरक्याती प्रोग्रामों के तहत यूथ एंड स्पोर्ट्स हफ्ता तकरीबात का वनपर्ती ज़िले के पेब्बेर में पुरजोश आगाज़ किया गया। इस सिलसिले में पीर के रोज़ एक अज़ीमुश्शान टूके रन के इनेकाद अमल में आया, जिसमें नौजवानों, तलबा और खिलाड़ियों ने भरपूर जोश व खरोश के साथ हिस्सा लिया। टूके रन का इफ्तिताह म्यूनसिपल चेयरमैन अकील श्रीनिवास गौड़ ने झंडी दिखाकर किया। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि हुकूमत नौजवानों और खिलाड़ियों की हौसला अफजाई के लिए मुख्तलिफ खेलों के प्रोग्राम मुनक़िद कर रही है, ताकि नई नस्ल में खेलों का जज्बा फ़रोग़ पाए और जिस्मानी व जहनी सेहत बेहतर हो। उन्होंने नौजवानों पर जोर दिया कि वह तालीम के साथ साथ खेलों में भी नुमायाँ कारकर्दगी का मुजाहरा करें, क्योंकि खेल इंसान की शख्सियत साजी में अहम किरदार अदा करते हैं। उन्होंने यकीन दिलाया कि हुकूमत के विज़न के मुताबिक खेलों की बुनियादी सहूलियात की फराहमी के लिए मौसर इक़दाम किए जाएंगे। तकरीब में मकामी SI वेंकटेश गौड़, MPDO वेंकटेश, MEO जे रामलू, मार्केट वाइस चेयरमैन विजयवर्धन रेड्डी, म्यूनसिपल काउंसलर्स, असातिज़ा तंजीमों के नुमाइंदे, खेलों से वाबस्ता अफराद, मुख्तलिफ समाजी तंजीमों के कायदीन, म्यूनसिपल हुक्काम और आवाम की बड़ी तादाद ने शिरकत की। విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించాలి, మత్తును వదలాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గౌరవనీయులు మా మండల విద్యాశాఖ అధికారి శ్రీ సంపంగి గౌరమ్మ గారికి స్వాగతం సార్. అందు 2 శాఖలు అందు ప్రణాళికలో భాగంగా మనం మార్చి 6వ తారీఖు నాడు ప్రారంభం చేసుకొని జూన్ 12వ తారీఖు రోజు వరకు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ వారం మనకు యువజనులకు అంటే మనకు విద్యార్థులకు, యువకులకు అందరూ కూడా ఫిట్నెస్తో ఉండాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారి అధ్యక్షతన ఈ టీకే రన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ SI పెబ్బేర్ గారికి, అదేవిధంగా MPDO గారికి, MPO గారికి, మన విలేకరులకు, తర్వాత చిన్నారి బాలబాలికలకు, విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత యంగెస్ట్ దేశం ఏదైనా ఉందంటే యంగ్ జనరేషన్ ఉన్న దేశం భారతదేశంలోనే. దాదాపుగా మనం 65% యువకులు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళందరూ కూడా ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి 7 రోజుల వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా ఫిట్నెస్ గా ఉండాలనే ఉద్దేశంతో అన్ని స్కూళ్లలో, అన్ని అకాడమీల్లో, క్రికెట్ అకాడమీ, ఫుట్బాల్ అకాడమీ, హాకీ అకాడమీ అన్నింటిలో కూడా అందరినీ చైతన్యపరిచి యువకులను ఫిట్ గా ఉండే విధంగా భారతదేశానికి యువ తెలంగాణను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా మీరు చూస్తుంటే మనం యువత అంతా డ్రగ్స్ వైపు, తర్వాత మారక ఇవన్నీ మందు ఇవన్నీ చూస్తున్నారు. కానీ మనం గ్రౌండ్ పోవడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా దానిలంటాక అవే దూరం అయిపోతాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం కూడా నేనే. ఎందుకంటే మనం రెగ్యులర్ గా గ్రౌండ్ పోతే మన డ్రగ్స్ వాడినా ఏమైనా చెడు అలవాట్లు ఉన్నా ఆటోమేటిక్ గా మన బాడీలో మనకే కనిపిస్తాయి. కనుక ఇవన్నీ కూడా దూరం కావాలంటే ఫస్ట్ మనం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏదో క్రీడ, విద్యార్థులు ఏదో ఒక క్రీడగా మీరు నైపుణ్యం కనబరిచి మీరు యొక్క నైపుణ్యాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి మిమ్మల్ని పెద్ద క్రీడాకారులుగా చేసేందుకు కూడా మన గౌరవ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మన జిల్లాకు సంబంధించిన, మన నియోజకవర్గానికి సంబంధించిన శివశంకరారెడ్డి గారు ఉన్నారు. కనుక మీ అందరికీ కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ వారం అనేది స్పోర్ట్స్ వీక్ జరగబడుతుంది. సో దాంట్లో భాగంగా మనకు ఇవాళ ఫస్ట్ డే ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణలో క్యాంపెయిన్లో భాగంగా మనకి 2K మ్యారథాన్ అనేది జరగబడింది. సో మనకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం అందరూ యూత్ అనేది ఈ డ్రగ్స్కి, ఈ చెడ్డలాటికి దూరంగా ఉండి ఈ స్పోర్ట్స్ అండ్ యోగా అనేది ఫాలో చేసి మనకి అన్నిటికీ మన మైండ్ అండ్ బాడీ డిసిప్లిన్గా ఉంటుంది. మన ఆరోగ్య పెద్దవాళ్ళు చెప్పినట్టు. సో మనం ఏంటంటే అందరూ ఇవన్నీ చెడాలందరూ దూరంగా ఉండి
ఈ యోగాని ఇంకా స్పోర్ట్స్ని రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేస్తూ మన బాడీని ఫిట్గా చేసుకొని మన మండల్ని మన రాష్ట్రాన్ని ఫిట్గా చేయాలని కోరుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రణాళికలో పొద్దూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ టూకే రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టూకే రన్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాడు క్రీడా దినోత్సవం జరుపుకుంటున్న శుభవేళ యువత కానీ ప్రతి ఒక్క వ్యక్తి కానీ తన జీవితంలో వ్యక్తిగత దారుఢ్యం మరియు చక్కటి ఆరోగ్య శైలి పెంపొందించుకోవడానికి ఒక ప్రణాళిక చేసుకోవాలని చెప్పని ఈ రోజు నుంచి దాదాపు ఒక వారం రోజులు ఈ క్రీడా వారోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్య అతిథి స్థానిక ఎస్పీ వెంకటేశ్వర గౌడ్ గారు మరియు ఎంపీడీ సార్ వెంకటేశ్వర గారు, చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి మరియు నాతో పాల్గొన్న ప్రజా నాయకులందరూ, విద్యార్థులు, యువకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనం అందరం కూడా ఏ పని చేయాలన్నా, ఏ స్థాయికి వెళ్ళాలన్నా, ఒక గొప్ప పేరు రావాలన్నా కూడా ఒక క్రీడలో ఒక అత్యుత్తమ ప్రదర్శిస్తే, మన ప్రతిభ ప్రదర్శిస్తే మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. అది ఒక్కటే కాదు, మరి క్రీడలు అనేటివి ఒక వ్యక్తిని మానసికంగా దృఢంగా చేస్తాయి, శారీరకంగా దృఢంగా చేస్తాయి. అతను ఏ సమస్య వచ్చినా కూడా మరి పరిష్కరించుకునే కెపాసిటీ అనేది అతనిలో బిల్డ్ అవుతుంది. కాబట్టి మరి ఈ యొక్క క్రీడ చేసినారు ఎవరు చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ, ప్రజలు కానీ, పబ్లిక్ కానీ, యువత కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఇది ఒకరితో కాకుండా ప్రతిరోజు కూడా బాడీకి వ్యాయామం అనేది తప్పనిసరిగా అవసరం అనే అంశాన్ని ఈరోజు టూకే రన్ ద్వారా అందరికీ తెలియపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా రోజు వ్యాయామం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళు చక్కగా ఉన్నత స్థాయిలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.